హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బౌద్ధర్మ పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో చాలా ముఖ్యమైన టాపిక్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. అవి ఏంటంటే ఏదైనా లైఫ్ లో సాధించాలని చాలా మందికి రకరకాల లక్ష్యాలు కోరికలతో ఉంటారు. అది ఆ, మామూలుగా అంటే ఒక జాబ్ కావాలని కానీ, లేకపోతే ఏదైనా బిజినెస్ లో సక్సెస్ సాధించాలి కానీ, లేదా ఏదైనా మ్యారేజెస్ సంబంధించి కానీ, ఎనీథింగ్ ఏదోటి కోరుకుంటుంది. ఆ కోరిక నెరవేర్చుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా దాని గురించి తపన పడుతూ దాని గురించి పోరాటాలు చేస్తూ ఉంటారు, దాన్ని సాధించుకోవడానికి. అయితే ఇక్కడ చాలా మందికి ఆ, సంకల్పం అంటే తెలీదు. ఓకే, సంకల్పం పెట్టుకోవాలా, ఇలాగ ఎవరైనా సాధించుకోవాలంటే సంకల్పాలు అవసరం లేదా? ఓకే, ఎందుకు నాకు కొంతమంది లక్ష్యాలు పెట్టుకుంటారు, వాళ్ళు దాంట్లో విజయం సాధించలేకపోతున్నారు. అంటే వాళ్ళు అనుకున్నది నెరవేర్చుకోలేకపోతున్నారు. ఎక్కడ ప్రాబ్లం ఉంది? ఎందుకు వాళ్ళు అనుకున్న పనులు అవ్వట్లేదు? ఎందుకు కొంతమంది పనులు అవుతున్నాయి? సో దీని గురించి మనం డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. అదేవిధంగా అక్కడ బెల్ సింబల్ ఉంటుంది, దాని మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పెట్టినట్టు మీకు అప్డేట్ అవ్వడం జరుగుతుంది. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా మీ జీవితంలో ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ, సంకల్పం అనేది పెట్టాలి. సంకల్పం పెట్టకపోతే ఏంటో పరిస్థితి మీకు చెప్తున్నాను, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక విత్తనం నాటకుండా చెట్టు వస్తుందా? రాదు. విత్తనం నాటకుండా చెట్టు రాదు. అది ఎంత వాస్తవం. అలాగే మీరు ఒక పని అంటే ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు దాని మీద సాధించడానికి సంకల్పం కనుక పెట్టుకోకపోతే విత్తనం లేనట్టే, చెట్టు రానట్టే. ఓకే, ఖచ్చితంగా మీరు ఏ లక్ష్యానికైనా సరే, ఏ గోల్ పెట్టుకున్నా కూడా ఖచ్చితంగా మీరు దానికంటూ ఒక 41 రోజు సంకల్పం పెట్టుకోవాల్సిందే. ఖచ్చితంగా పెట్టుకోవాలి. సో సంకల్పం పెట్టుకుంటేనే మీ యొక్క ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో దానికి వెళ్ళి మీరు త్రికరణ శుద్ధిగా దానికి సంబంధించిన వర్క్స్ మీరు చేసుకుంటూ దానికి కొంత ధ్యానం కేటాయించి, దానికి ధ్యానం ఎప్పుడైతే మీరు చేస్తారో సంకల్పం పెట్టుకుని ఆటోమేటిక్గా మీ ఎనర్జీ దానికి వెళ్తూ ఉంటుంది. ఓకే, కానీ ఇక్కడ కొంతమందికి సంకల్పాలు నెరవేరుతున్నాయి, మరి కొంతమందికి ఎందుకు సంకల్పాలు నెరవేరట్లేదు అంటే, యూజువల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ఓకే, ఏదో ఒక జాబ్ కావాలని ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ అన్ని వస్తే సంకల్పం అంటే మీకు కోరుకున్నది ఏదైనా సరే అది సంకల్పం యాక్చువల్లీ. ఓకే, అది చిన్నదా పెద్ద అది మ్యాటర్ కాదు. యూజువల్గా సంకల్పాలు ఎప్పుడు కూడా మనం పెద్దగానే పెట్టుకోవాలి. ఇది మీకు ఉపయోగపడాలి, 10 మందికి ఉపయోగపడాలి. అది ఎలా ఉండాలంటే ఒక స్టేట్ లెవెల్లో, ఒక నేషనల్ లెవెల్, ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో అట్లా ఉండాలి. అంటే అంత గుర్తింపుగా ఉండాలి. మీరు చేసే పని ఏదైనా సరే చిన్న కాదు. ఓకే, అంటే లైఫ్లో అలా ఉండిపోనమాట, ఒక మైల్ స్టోన్ కింద. సో ఖచ్చితంగా మీరు సంకల్పం పెట్టుకుంటేనే మీకు ఆ పని అవుతుంది. ఓకే, సంకల్పం పెట్టుకోకపోతే దాని పరిస్థితి ఎలా ఉంటుందంటే, పడవ ఉంది, పడవ వెళ్ళడానికి ఒక తెట్టు ఉంటుంది కదా, మనం యువత నుంచి అవతల గట్టుకు వెళ్ళడానికి ఒక తెట్టు ఉంటుంది. దాని ద్వారా మనం పడవని మానిటరింగ్ చేసుకుంటూ వెళ్తాం అవతలకి. సో ఎప్పుడైతే పడవకి తెట్టు లేకపోతే ఏమవుతుంది, అది ఎడి కాలేస్తే అది వెళ్ళిపోతూ ఉంటుంది, దాని గమ్యం చేరదు, ఏదైనా జరగవచ్చు. ఓకే, సంకల్పం లేకపోయిన పరిస్థితి అంతే. వాళ్ళు ఏదో చేస్తారని జరగని పని అది. ఎందుకంటే మీ ఎనర్జీస్ ఏదైతే ఉన్నాయో, మీరు ధ్యానం ద్వారా చేసిన ఆ ఎనర్జీ ఏదైతే ఉందో అది మీ యొక్క థాట్ పవర్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఆటోమేటిక్గా అది స్కాటరింగ్ అయిపోతుంటుంది. ఎనర్జీ మీకు అటు ఇటు ఇటు ఎవరెవరితో మాట్లాడతారో వాటి కొంత వెళ్ళిపోతుంది. అంటే మీకు ఒక లక్ష్యం జస్ట్ ఏదో మనసులో ఉంది ఫలానా తప్ప దాని గురించి ఒక సంకల్పం ఇన్ ద సెన్స్ ఏంటంటే, దానికంటే ఒక 41 డేస్ పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా 41 రోజులు ఒక యజ్ఞంలో, ఒక దీక్షలాగా. అప్పుడు మీ ఎనర్జీస్ దానికి వెళ్తాయి. అప్పుడు మీ ఆలోచన ప్యాటర్న్ అంతా కూడా అటువైపే ప్రవహించడం జరుగుతుంది. అయితే సంకల్పాలను ఖచ్చితంగా మనం పెట్టుకోవాలి జీవితంలో.
మనం ఏదో సాధించాలంటే ఇంకొక విషయం ఏంటంటే మన ఆత్మ కూడా ఈ భూమి మీద జన్మ తీసుకుందంటే దాని అర్థం ఏంటంటే మీరు ఏదైనా సాధించవచ్చు ఇక్కడ. ఓకే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏది రాదు, ఒక స్కిల్ రాదు, ఒక ఇంగ్లీష్లో మాట్లాడటం రాదు సరిగ్గా అనుకుందాం. ఓకే, మీరు ఇప్పుడు నేర్చుకోవచ్చు అది. ఎందుకంటే మీ మైండ్లో అది వేయలేదు నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి, లేకపోతే కార్ డ్రైవ్ చేయాలి, లేకపోతే నేను క్రికెట్ బాగా ఆడాలి, ఏదో స్కిల్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఏదైనా అవ్వచ్చు. ఓకే, లేకపోతే డ్రాయింగ్స్ నేను బాగా గీయాలి, ఎనీథింగ్ రైటింగ్ బాగా రాయాలి, ఏదో ఒకటి. ఓకే, అట్లా మీ మైండ్లో అది వేస్తేనే మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో దాంట్లో మీరు ఆల్రెడీ విత్తనం వేస్తేనే, సంకల్పాన్ని విత్తనం వేస్తేనే నేను పలానాది నేర్చుకుంటున్నాను ఈ 40 రోజుల్లో అని మీరు ఆల్రెడీ అది వేస్తేనే ఆ విత్తనం మీ సబ్ కాన్షియస్ మైండ్కి లోపల ఏదైతే మీరు ఆలోచన అనే విత్తనం పెడతారో అది సంకల్ప రూపంలో అదే మీకు బయట మేనిఫెస్ట్ అయ్యి దగ్గరకు వస్తుంది ఫ్రెండ్స్. మీరు అనుకోకుండా, మీరు దాని గురించి ఆలోచించకుండా ఏది మీ దగ్గర రాదు, మీ మైండ్లో లేని ఏది కూడా మీ దగ్గరికి రాదు గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుని దానికి తీవ్రంగా అదే పదే పదే సంకల్పంగా ఉంటేనే అది మీ దగ్గరకు వస్తుంది. సో మీరు ఈ రోజున సరిగ్గా ఒక ఒక ఏదో మీకు నాకు అది రాదు అంటారు కొంతమంది ఏ పని చేయమన్నా నాకు అది రాదంటే దాని అర్థం ఏంటి? మీరు దాని గురించి ఎప్పుడు కూడా మీ మైండ్లో వేసుకోలేదు, నాకు ఇది చెయ్యాలి చెందాలని ఒక త్రికట శుద్ధిగా ఒక సంకల్పం పెట్టుకోలేదు, అది మీకు అది రాదు. ఓకే, మీరు ఇప్పుడు సంకల్పం పెట్టుకుంటే అది వచ్చేస్తుంది. ఓకే, అది బ్రహ్మ విజయం కాదు. ఓకే, అలా ప్రతిదీ కూడా మీ కోరిక ఏదైనా సరే ఈ జన్మలో అన్నీ నేర్చుకోవచ్చు. ఓకే, ఈ జన్మలో మీకు ఏది కావాలో నేర్చుకోవచ్చు. నాకు పలానా రాదు అనే మాట వద్దు. అది మీ బ్రెయిన్లో మీరు పెట్టలేదు, సబ్ కాన్షియస్ మైండ్కి ఆ ఇత్తనం అనేది వేయలేదు మీరు, అది మీకు రాలేదు. మీరు ఈ రోజు నాకు పలానా కావాలి, నేను ఇన్ని రోజులు దీనికి ఉన్నాను నేర్చుకోవడానికి నేను ఫిక్స్ అయిపోయాను అనుకుంటే అది మీకు వచ్చేస్తుంది, అంతే సింపుల్. సో ఖచ్చితంగా సంకల్పం అనేది పెట్టుకోవాలి. సంకల్పం లేకపోతే మీకు అది నెరవేరదు, ఫస్ట్ పాయింట్. ఎందుకంటే మీ ఎనర్జీ అంటే మిస్లీడింగ్ అవుతూ ఉంటుంది అన్నమాట మీకు తెలియకుండా. ఎప్పుడైతే ఒక సంకల్పం పెట్టుకుంటారో మీరు ఉదయం లేచిన కాబట్టి రాత్రి పడుకునే వరకు దాంతోనే తపన త్రికట శుద్ధిగా మీ యొక్క ఆలోచన ధోరణి, మీ యొక్క భావాలు, ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ కూడా అటువైపు ప్రయాణించడం జరుగుతాయి, మీ యొక్క తరంగాలన్నీ కూడా. అప్పుడు అది అయిపోతుంది. ఓకే, మరి సార్ కొంతమందికి ఎందుకు సంకల్పం పెట్టుకుని అవ్వటం లేదు? నేను ఎన్నోసార్లు ట్రై చేసి ఆ జాబ్ వదిలేసాను, ట్రై చేసి ప్రయత్నించి దీన్ని వదిలేసాను, దాన్ని వదిలేసాను, నాకు ఇది రావట్లేదు, నా వల్ల కాదు, నాకు కంప్యూటర్ రాదు, నాకు అది రాదు, ఇది రాదు, నాకు ఆ సబ్జెక్ట్ చాలా టఫ్, నా మ్యాథ్స్ అంటే చాలా భయం, ఇంగ్లీష్ అంటే భయం, అలాగా నాకు సైన్స్ అంటే భయం, నా ఫిజిక్స్ అంటే భయం. దీని అర్థం ఏంటంటే మీరు బలంగా కోరుకోలేదు అంతే, మీ మైండ్లో దానికి హైయెస్ట్ లో ఉన్నారు, మీకు అది మీకు రాదు. ఇష్టంగా ఫీలింగ్, ఎమోషన్, ఓకే, ఇవన్నీ యాడ్ చేసి నేను అది నేర్చుకుంటాను, 80% నేను నేర్చుకుని తీరుతానంటే అది మీకు వచ్చేసి ఫ్రెండ్స్. ఇదే ఇత్తనం అంటే, ఇదే సంకల్ప ఇత్తనం అంటే అదే. ఓకే, మీ బ్రెయిన్లో 80% దీని అంతేంటో చూస్తాను, దీన్ని ఎలాగే నేను నేర్చుకుని తీరుతానని మీరు బలంగా అనుకుంటే అది ఆటోమేటిక్గా ఈజీగా వచ్చేస్తుంది. అది ఎటువంటిదైనా సరే మీరు దానికి ఇంట్రెస్ట్ చూపలేదు అంతే, ఆసక్తి చూపలేదు, అది మీకు రాలేదు అంతే. ఓకే, మీరు దేని గురించి తీవ్రంగా ఆలోచిస్తారో అదే మీకు మేనిఫెస్టేషన్ అయ్యి మీకు మీ దగ్గర రావడం అనేది జరుగుతుంది. మరి కొంతమందికి ఎందుకు పనులు అవ్వట్లేదు అన్న విషయానికి వస్తే, మామూలుగా ఏదైనా ఒక సంకల్పం పెట్టుకున్న వెంటనే మీరు కళ్ళు మూసుకుని నేల కూర్చున్నప్పుడు దానికి సంబంధించిన నెగిటివ్ ఆలోచనలు కొన్ని వందలు వస్తాయి బయటికి, కలుపు మొక్కల్లాగా బయటకు వస్తాయి. ఒక చేనులో కలుపు మొక్కలు ఎలా ఉంటాయో అలా మీ యొక్క నెగిటివ్ ఆలోచనలన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు సంకల్పం పెట్టుకున్నప్పుడు జాబు మంచిదే, కాకపోతే దానికి ఏకంగా 10,000 మంది అప్లై చేస్తారంట, అక్కడేమో ఉన్నాయేమో 4 జాబులు ఉన్నాయి, నెగిటివ్ ఆలోచనలు.
ఇదొక ఆలోచన వస్తుంది. మళ్ళీ ఇంకో ఆలోచన ఏమొస్తుంది, కొంతమంది దాన్ని మనీకి లంచ లంచాలు పెట్టి ఆ జాబ్ ఏం చేసుకుంటారు, చాలా మంది చెప్తున్నారు అని ఇంకో ఆలోచన వస్తుంది. అమ్మో అంత సిలబస్ నాకు టైం లేదు, సిలబస్ అన్నది కానీ ఫినిష్ చేయలేను, చదువుకి అన్ని నాకు గుర్తుండాయో లేవు. ఓకే. తర్వాత ఆ, నేను అంత నేను అంత అలా ఇంటర్వ్యూ సక్సెస్ అవుతానో లేదో, నేను అడిగిన క్వశ్చన్స్ ఉంటాయో లేవో, ఏదోటి. ఓకే. దానికి సంబంధించిన నెగిటివ్ ఆలోచనలు. ఓకే. ఆ, ఈ నా జాబ్ కొట్టడం నా వల్ల కాదు. ఓకే. ఇంతకుముందు ఎన్నో ట్రై చేశాను అవ్వలేదు, అది ఇదోటి. మళ్ళీ అవి కూడా గుర్తు రావడం, ఎవరో ఫ్రెండ్స్ రకరకాల మంది చెప్పుకుంటారు ఇప్పుడు ఎక్కడ జాబ్లు అన్నీ అని, ఏదో నెగిటివ్ ఆలోచనలు. అంత ఈజీ కాదు. ఇప్పుడు ఈ రోజుల్లో కాంపిటేటివ్ చాలా ఎక్కువగా హెవీగా ఉంటాయి బయట. అంత ఈజీ కాదు ఇది, ఎంతో కష్టం చేయాలని ఇంకొకరు ఎవరో చెప్తారు, అదో నెగిటివ్ ఆలోచన. ఓకే. ఇలాగా కలుపు మొక్కల్లాగా నెగిటివ్ భావాలన్నీ మీ చుట్టూ తిరుగుతాయి. మీరు ఎట్టిన సంకల్పం ఒకటి, మీరేమో నెగిటివ్ ఆలోచనలు ఎన్నో ఆలోచించారు దానికి సంబంధించి. ఇలాగా మీరు ఏది ఆలోచిస్తారో అదే మీకు మీరు ఆకర్షిస్తారు. సో మీరు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు కాబట్టి నాకు ఇది రాదేమో, ఎవరికైనా లంచాలు ఇచ్చేసి వాళ్ళకి ఇస్తారేమో. ఓకే. ఆ, చాలా కష్టం, ఉన్నాయి 4 పోస్టులే, ఇక్కడ అప్లై చేసిన 20,000 మంది, ఇలాంటి నెగిటివ్ ఆలోచనల వల్ల ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ నెగిటివ్ ఆలోచనల వల్ల మీకు అయ్యే వస్తాయి మీకు. ఓకే. రాదు కాదు చేయదు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు అట్లా ఆకర్షిస్తున్నారు కాబట్టి మీకు ఇంకా జాబ్ రాదు. అది మీరే ఫిక్స్ చేస్తున్నారు, వద్దు వద్దు రావద్దు నా వల్ల కాదని. సో 4 జాబ్లు ఉన్నాయా, అసలు ఒక జాబే ఉందా, 1,00,000 మంది అప్లై చేస్తారా, ఇవన్నీ కాదు ఫ్రెండ్స్. మీకు జాబ్ కావాలి అని బలంగా మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ లో సంకల్పం పెట్టేస్తుంది. దాని గురించి మీరు వర్క్ చేసి దాని గురించి కొంచెం సాధన అంటే ధ్యానం చేసి మీరు ప్రకటన శుద్ధిగా అది ఎలాగైనా నాకు వచ్చి తీరుతుంది అనే తీవ్రంగా దాని గురించి మీరు అదైతే పదే పదే దానికి కొంచెం ఫీలింగ్, ఎమోషన్, దాని యొక్క విజువలైజేషన్ ఇవన్నీ యాడ్ చేసి, విజువలైజేషన్ అంటే కొంచెం సెన్సెస్ అయ్యేస్తున్నాయి మీ 5 సెన్సెస్, అవన్నీ యాడ్ చేసి, అంటే జాబ్ ఆల్రెడీ మీకు వచ్చేసినట్టు. ఈ జాబ్ వచ్చి ఉంటే మీరు ఎలాగా ఉంటారో ముందుగానే దాన్ని విజువలైజ్ చేయాలి మొత్తం. ఇలా విజువలైజ్ చేసినప్పుడు ఎటువంటి మీకు నెగిటివ్ ఆలోచన వచ్చినా తలుపు పక్కనే తీసి పక్కన పెట్టేది నెగిటివ్ ఆలోచన. సో మీరు సంకల్పం పెట్టుకున్నప్పుడు ఎక్కువగా నెగిటివ్ గురించి ఆలోచిస్తున్నారా, పాజిటివ్ గురించి ఆలోచిస్తున్నారా, ఒక పేపర్ మీద రాసేసుకోండి. జాబ్ పలానా మీరు మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు పలానా సంకల్పం పెట్టుకొని జాబ్ గురించి, అది ఏదైనా అవ్వచ్చు. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, జాబ్ అని అంటే ఏ లక్ష్యం అవ్వచ్చు, ఏ కోరికైనా అవ్వచ్చు. దానికి సంబంధించి నెగిటివ్ ఆలోచన ఎన్ని వస్తాయో ఒక పేపర్ పెట్టేసుకోండి. మరి అన్ని నెగిటివ్ ఆలోచనలు అంటే అన్ని కలుపు మొక్కలు, అంటే మీ ఎనర్జీ అంతా ఈ నెగిటివ్ ఆలోచన వెళ్ళిపోతుంది. మీరు ఎట్టుకున్న సంకల్పం ఒకటి, దానికి ఏమో 100-200 నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి, దాని చుట్టూ తిరుగుతున్నాయి. సో అంటే మీరు నెగిటివ్ ని ఆకర్షిస్తున్నారు అన్నమాట. మీకు జాబ్ ఎక్కడ వస్తుంది, రాదు. సో మీకు జాబ్ ఇవి రావాలంటే ముందు ఈ నెగిటివ్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు దాన్ని డిలీట్ చేసుకుంటే తప్ప, నెగిటివ్ బ్లాక్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుంటే తప్ప మీకు ఆ సంకల్పం అనేది నెరవేరుతుంది. ఓకే. ఇదొక ప్రాసెస్. సో అందుకే ఈ కౌన్సిలింగ్స్ తర్వాత ఈ జూమ్ క్లాస్ ద్వారాగా మేము ఇవన్నీ ఎందుకు ఇచ్చేస్తున్నాం అంటే మెయిన్గా నేను అందుకే చాలా మందికి బయట పడలేదు వాళ్ళ బ్లాగ్స్ నుంచి. సో వాళ్ళకి సపరేట్గా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ద్వారా వాళ్ళ బ్లాగ్స్ అనేది క్లియర్ చేసి వాళ్ళ సంకల్పానికి రైట్ పాత్రలో పెట్టడం అనేది యూజువల్గా జరుగుతూ ఉంటాయి. సో ఇలా లక్ష్యాలు నెరవేరకపోవడం మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళకి బ్లాక్స్ అయ్యాయి. ఒక చేను ఉందో అందులో కలుపుకోగలరు. రైతు ఎలాగైతే కలుపుకొని ఏరేసి ఆ చేనుకి మంచి హెల్ప్ చేస్తాడో మంచి పంట వచ్చేలాగా మీరు కూడా మీలో ఉన్న నెగిటివ్ బ్లాక్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవాలి. అప్పుడే సంకల్పం నెరవేరుతుంది. మీరు సంకల్పం పెట్టేసుకున్నంత మాత్రాన నెగిటివ్ బ్లాక్స్ ఎట్లా ఉంటే ఎట్లా. సో అంతకుముందు గతంలో దానికి సంబంధించి ఎటువంటి ఎన్ని అనేసారో మాటలు నెగిటివ్గా అవన్నీ క్లియర్ చేసుకుంటేనే మీకు ఆ లక్ష్యం నెరవేరుతుంది.
అది ఆరోగ్యం అవ్వచ్చు, జాబ్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.